విలువైన సంగతులను ఈరోజు మనము అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇజ్రాయెల్ జనాంగం గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది. అదేంటనంటే, ఈ ఇజ్రాయెల్ జనాంగము వాగ్దాన దేశాన్ని వాళ్ళు పొందుకోవాలంటే ఒక దాన్ని వాళ్ళు దాటాలి. వాగ్దాన దేశంలోనికి వాళ్ళు వెళ్ళాలంటే ఒక దాన్ని వాళ్ళు దాటాలి. అదేంటంటే అది యోర్దాను నది కదా. యోర్దాన్ నది దాటాలి. అదేవిధంగా ఈ లోకంలో, ఈ లోక యాత్రలో దేవుణ్ణి చేరుకోవాలంటే మనము దేన్ని దాటాలి? యోర్దాన్ నదిని దాటాలి. ఈరోజు ఆ యోర్దాన్ నది ఏంటో, దాని పరిస్థితులు ఎలా ఉంటాయో వాటి గురించి కొన్ని విషయాలు వాక్యంలో నుంచి నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు వాక్యంలో నుంచి చదువుకుందాం. ఇప్పుడు విషయం ఏంటంటే, యెహోషువ గారు వాళ్ళ టీం, ఆ బ్యాచ్ అంతా ఎక్కడున్నారంటే వాళ్ళు మోయాబు మైదానం యువతలు ఉన్నారు. సో మోయాబు మైదానం యువతలు ఉన్నారు. ఈ మోయాబు మైదానము దాటుకొని ఆ యోర్దాన్ నదిని దాటితే యెరికోకి వాళ్ళు చేరుకోవచ్చు. అంటే వాగ్దాన దేశం చేరుకోవాలంటే ఏం అడ్డంగా ఉందనంటే యోర్దాన్ నది అడ్డంగా ఉంది. అయితే ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు అనుకుంటే దేవుడు వాళ్ళని వేరే మార్గం గుండా కూడా తీసుకెళ్ళి దాటించేసి వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకొని ఉండేవాళ్ళు. అలా కాకుండా దేవుడు యోర్దాన్ నదినే దాటాలని ప్రత్యేకంగా దేవుడు యెహోషువ గారికి చెప్పాడు. చెప్పిన తర్వాత యెహోషువ గారు ఏం చేశారంటే, ముందు ఆయన చేసిన పని ఏంటంటే యాజకుల్ని పిలిచాడు. ఎవరిని? యాజకుల్ని పిలిచాడు. వాళ్ళు పిలిచి ఏమన్నారంటే, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, దేవుడు రేపు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు అని అన్నాడు. ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞయించెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మనం 3వ వచనంలో చూస్తే, మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచున్నప్పుడు అనే విషయాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు సందర్భం ఏంటో చెప్తాను. యెహోషువ గారు యాజకుల్ని ఏమని అన్నాడంటే, యాజకులు ప్రజలు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోండి. సేవలోనికి అడుగు పెట్టాలంటే ముందు మనకు ఉండవలసిన ఆలోచనలు ఏంటంటే, ముందు మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత లేకుండా సేవ చేయాలన్నా, పరిశుద్ధత లేకుండా పరిచర్య చేయడం అనేది దేవునికి అంగీకారమైనది కాదు. పరిశుద్ధమైన పరిచర్య జరగాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిచర్య ఎలా జరగాలి? పరిశుద్ధంగానే జరగాలి. ప్రతి కార్యము దేవుని మహిమార్థమై జరగాలి. సో ముందు దేవుడు ఏం చెప్పంటే పరిశుద్ధ పరచుకోండి అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధత ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుందండి. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆ దేవునితో మనం దగ్గరగా జీవిస్తున్నప్పుడు, ఆ పాపపు ఒప్పుకోలు ఆయన సన్నిధిలో జరిగినప్పుడు పరిశుద్ధపరిచేది దేవుడు. మనంతటా మనకి పరిశుద్ధత అనేది రాదు. దేవుడు పరిశుద్ధపరిస్తే మనము పరిశుద్ధంగా మార్చబడతాం. అయితే ఈ పరిశుద్ధత ముందు ఎలా రావాలంటే దేవుని సన్నిధిలో గడపడం ద్వారా పరిశుద్ధత వస్తుంది. దేవుని వాక్యము చదవడం ద్వారా పరిశుద్ధత వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, యెహోషువ గారు యాజకులకి ఏమన్నారంటే, మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏం మోయాలి? దేవుని మందసం మోయాలి. మందసం దేనికి సాదృశ్యం? దేవుని సన్నిధికి సాదృశ్యం అండి. దేవుని సన్నిధికి సాదృశ్యం. ఇప్పుడు పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడిన మనము ఇప్పుడు దేన్ని మోయాలి? మనము దేవుని సన్నిధిని మోయాలి. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళామనుకోండి, మనల్ని చూసిన వాళ్ళు ఏమన్నా తెలుసా? దేవుని సన్నిధిని మోస్తున్నారండి వీళ్ళు అనే విధంగా మన జీవితం, మన బ్రతుకుండాలి. అందుకే పాత నిబంధనలో మందసం దేవుని సన్నిధి అని అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వే నా ఆలయం అన్నాడు.
నువ్వే నా ఆలయం అంటే బయట ఆలయము కదులుతుంటే చూసిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధమైనదిగా గుర్తించాలి ప్రియులారా. అలా దేవుడు మనల్ని ట్రైన్ చేయాలని దేవుడు చాలా ఆశపడ్డాడు. దేవుడు చాలా ఆశపడి మనల్ని ఆ పవిత్రతలోనికి నడిపించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. సో అందుకనే ఈ పవిత్రతలో నడవాలంటే ఇప్పుడు ముందు పరిశుద్ధపరచుకోబడిన తర్వాత చేయాల్సింది ఏంటంటే మందసము మోయాలి, దేవుని సన్నిధిని మోయాలి. సరే, దేవుని సన్నిధిని మోస్తూ ఎక్కడికి వెళ్ళాలి? ఇది పాయింట్. దేవుని సన్నిధిని మోస్తూ ఎక్కడికి వెళ్ళాలి? యోర్దానులో దిగాలి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ దిగాలి? యోర్దాన్లో దిగాలి. ఇప్పుడు యోర్దాన్ పరిస్థితి ఏంటో చెప్తాను జాగ్రత్తగానండి. ఇప్పుడు వీళ్ళు ఇటువైపు ఉన్నారు. సో యోర్దాన్ నది దాటి అవతల వైపుకి వెళ్ళాలి. యోర్దాన్ వైపు దాటి అవతల వైపు వెళ్తే ఎరికో, మోయాబ్ మైదానం ఇటువైపు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మందసం దేవుని సన్నిధిని మోస్తూ ఎవరు ముందు వెళ్ళాలంటే యాజకులు వెళ్ళాలి. సో వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క ఏదైతే ఈ యోర్దాన్ నది ఉందో దీన్ని దాటాలి. ఈ యోర్దాన్ నదిని దాటాలి అని అంటే యోర్దాన్ నది పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను వినండి. యోర్దాన్ నదికి రెండు గట్టెల మీద అది చాలా వేగంగా పారుతుంటుంది. ఆ నది చాలా వేగంగా పారుతుంటుంది. ఇప్పుడు యోర్దాన్ నది ఎలా ఉందనంటే వీళ్ళు దిగిన చోట ఎలా ఉంటుందంటే అది ఈ లోయ అంతా కూడా ఫ్లాట్గా లేదన్నమాట. ఏదైతే ఉందో అది ఫ్లాట్గా లేదు. చెప్పాలంటే అది ఇలా ఉండి ఇలా ఉందన్నమాట. వాళ్ళు ఇప్పుడు యోర్దాన్ నది దాటుకుంటూ వాళ్ళ అవతల వైపుకి వెళ్ళాలంటే ఆ యోర్దాను ఆ నది ఏదైతే ఉందో అది ఫ్లాట్గా లేదు ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి. అది ఎలా ఉందంటే ఇలా దిగి ఇలా ఎక్కాలన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేయాలి, ఇలా దిగి ఇలా ఎక్కాలన్నమాట. సో మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి ఎంత ఫోర్స్లో వస్తుందో. ఇప్పుడు ఒకవేళ యాజకుడు కాలు పెడితే, మామూలుగా చెప్తున్నాడు, వాళ్ళంటే ధైర్యం చేశారు. ఒకవేళ అక్కడ పరిస్థితి ఎవరైనా ఒకవేళ కాలు పెడితే అలా అడుగులు వేయాలి అని అనుకొని ఇలా కాలు పెట్టారనుకోండి, వేరే ఎవరైనా యాజకులు కాకుండా ఆ నదిలో కొట్టుకొని పోతారన్నమాట. సో బ్రతికే అవకాశాలు ఉండవు. సో వాళ్ళు జీవించే అవకాశాలు ఉండవు. సో కాలు పెడితే ఏమైపోతుంది? ఆ నది నుంచి వాళ్ళు అలా కొట్టుకొని పోయే పరిస్థితులు ఏర్పడుతుంది. అయితే ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఏం చేయమన్నాడు చూద్దాం. ఇప్పుడు యోర్దాన్ నది గురించి రాయబడింది కదా. అయితే ఆ యోర్దాన్ నది గురించి నేను చెప్పిన ఒక విషయాన్ని జాగ్రత్తగా చూడండి. 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లలో ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. చాలండి, అక్కడ ఈ మాటను చూడండి ఏమనుందో. ఇప్పుడు సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకులు అరకాలు యోర్దాన్ నీళ్లను ముట్టగానే, యోర్దాన్ నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచి. ఇది ఇలా మైండ్లో పెట్టుకోండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే దాని గురించి మాట్లాడుతూ అసలు యోర్దాను నది పరిస్థితి గురించి 14వ వచనంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కోతకాలం అంతే యోర్దాను దాని గట్లన్నిటి మీద ఎలా ఉంటుందంట? పొర్లి పారును. ఎలా ఉందనంటే గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసము మోయే యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరిరి. ఇప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కాలు పెడితే ఏమైపోతుంది? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి యోర్దాను నదిలో కాలు పెడితే ఏమవుతుంది? కొట్టుకొని పోతారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎవరు వెళ్ళి కాలు పెట్టాలి అని దేవుడు అన్నాడంటే దేవుని సన్నిధిని మోస్తున్న యాజకుడు కాలు పెట్టాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఎవరు పడితే వాళ్ళు సేవ చేస్తాము అని అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నిజంగా యోర్దాను నదిలో కాలు పెట్టడం వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా వచ్చి నేను కాలు పెట్టేస్తాను, నేను దాటేస్తాను అని అన్నావు అనుకో, దేవుడు ఏమంటారో తెలుసా? కొట్టుకొని పోతావు. అసలే అపవాది అగ్నిబాణాలు వదులుతున్నాడు. నీకు అసలు వాక్యమే సరిగా తెలియకపోతే ఆడు వదిలే బాణాలకు నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. కాబట్టి కొట్టుకొని పోతావు. ఎవరు పడితే వాళ్ళు కాలు వేయకూడదు. మరి ఎవరు రావాలంటే దేవుడు ప్రతిష్ఠించుకున్న యాజకులు.
పరిశుద్ధపరచబడిన యాజకులు, దేవుని ఎన్నికలో ఉన్న యాజకులు. ఆ యాజకులు రావాలి. ఆ యాజకులు వచ్చి ఏం చేయాలంటే వాళ్ళు మరి ముందు ఆ యోర్దాను నదిలో కాలు పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిని మోస్తున్న యాజకులు ఏం చేయాలి? యోర్దాను నదిలో కాలు పెట్టాలి. వాళ్ళు కాలు పెడితే ఏం జరుగుతుంది? యోర్దాను నది ఏకరాశిగా నిలబడిపోతుంది. ఇది దేవుడు చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యాజకులకు ఎలాంటి పరిస్థితులు ఉంటుందో మన జీవితంలో మనకి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో చెప్తున్నాను. దేవుని సేవలో దేవుని సన్నిధిని మోస్తూ ముందుకెళ్ళాలని అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. యోర్దాను నదిలో కాలు పెట్టాలి. అదేమో పొర్లి పారుతుందంట, అంత వేగంగా ఉంది. ఒకవేళ దేవునికి ఇష్టడుగా లేకపోతే, దేవుని ఉద్దేశాలు తెలియకుండా, దేవుని సంకల్పం తెలియకుండా పరిచర్య చేయడానికి కాలు పెట్టేస్తే కొట్టుకొని పోతాం. దేవుడు చెప్పినట్టుగా పవిత్రతతో పరిశుద్ధతతో పరిచర్య చేయాలని అనుకుంటూ యోర్దాను నదిలో కాలు పెడితే అప్పుడు యోర్దాన్లో ఉన్న నీళ్లు ఏకరాశిగా నిలబడిపోతాయి. అంటే ఇప్పుడు ఈ నది దాటాలంటే యాజకులు రెండు పనులు చేయాలి. ఒకటి ఏంటంటే ధైర్యం చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ధైర్యం చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే రిస్క్ తీసుకోవాలి. చెప్పండి, రిస్క్ తీసుకోవాలి. ఈ రెండు మైండ్లో పెట్టుకోండి. దేవుని సేవ ఎలా ఉంటుందో చెప్తున్నాను. దేవుని సేవ చేయాలంటే లోకంలో చాలా శ్రమలు వస్తాయి. అది ఎలాంటి శ్రమలంటే అందరూ అందులో కాలు పెడితే పాస్ అయిపోరు. ఆ కాలు పెట్టినప్పుడు అది ఆగిపోయే విశ్వాసం కలిగిన యాజకులు దేవునికి కావాలి. అలాంటి యాజకులు ఉన్నప్పుడే వాళ్ళు వాటిని దాటుకుంటూ పరలోకానికి చేరుకోగలరు, వాగ్దాన ఆ లోకంలోనికి చేరుకోగలరు. అయితే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కాలు పెట్టలేరు. ఇప్పుడు కాలు ఎవరు పెట్టాలంటే ప్రతిష్ఠించబడిన యాజకుడు కాలు పెట్టాలి. ఇప్పుడు మన విశ్వాస యాత్రలో నేను ఎలా పడితే అలా నేను సేవ చేసేస్తాను అని అనుకొని ఒకవేళ కాలు పెడితే కొట్టుకొని పోయే అవకాశం ఉంది. అయితే ఈ యాజకులు ప్రతిష్ఠించబడిన వారు కాబట్టి ముందు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ధైర్యం చేశారు. అంటే దేవుడు చూసుకుంటాడు అన్న ధైర్యం. గుర్తుపెట్టుకోండి, సేవ చేసే వాళ్ళు ఉంటే ఒక మాట చెప్తున్నాను. దేనికైనా మీరు భయపడుతున్నారేమో యాజకులు చూడండి, డైరెక్ట్గా చూస్తున్నారు. వాళ్ళు యోర్దాను నది పొర్లు పారుతుంది, ఇది ఒకవేళ కాలు పెడితే మేము చచ్చిపోతే అనే ఆలోచనలో బహుశా వాళ్ళకు వచ్చి ఉండొచ్చేమో. బట్ యెహోషువ గారు చెప్పిన మాటను బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, మీరు మందసాన్ని పట్టుకొని దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు కదా, ధైర్యంగా అడుగులు వేయండి అంటే వాళ్ళు ధైర్యంతో అడుగులు వేశారు. అదేవిధంగా దేవుని వాక్యం మనకిచ్చిన ధైర్యాన్ని బట్టి నిన్ను విడువను ఎడబాయనన్న దేవుని మీద మీరు గనక ధైర్యంగా ఒక్క అడుగు కాలు ముందుకి వేసి మీరు గనక నడవగలిగితే ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. నేను నిజంగా చెప్తున్నాను, 1,30,00,000 నా వల్ల అయ్యే పని కాదండి. ఒక ల్యాండ్ కొనాలంటే భూమికి అది నా వల్ల అయ్యేది కాదు. కానీ ఇది నా వల్ల అయ్యేటట్టుంటే ఇంకా దేవునికి నేను ఎందుకండి? అవునా కదా? నా వల్ల అయ్యేటట్టుంటే ఇంకా దేవునికి నేనెందుకు? యోర్దాను నదిని ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగమే ఆపగలిగితే దేవుడు ఎందుకండి ఇంకా? కదా, ఆయన కార్యం ఏంటో తెలియాలి కదా. 60 లక్షలు ఇచ్చి మధ్యలో మిగతా 70 లక్షల కోసం నిజంగా ప్రాకులాడిపోయానండి. ఏం చేయాలి అన్నట్టుగా ఆ పరిస్థితిలో నిజంగా నాకు విశ్వాసంలో ఎలా ముందుకు సాగాలో దేవుడు నాకు నేర్పించాడు. అయితే మన జీవితంలో కూడా ఇలాగంటే కొన్నిసార్లు ధైర్యం చేస్తాం, రిస్క్ చేస్తాం, చేసిన తర్వాత అనుమానపడ్డమా, అది కూడా ప్రమాదమే. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు కాలు పెట్టి యోర్దానులో దిగగానే వాళ్ళు కాలు పెట్టగానే ఏం జరిగిందంట? కాలు అలా పెట్టగానే ఏం జరిగింది? యోర్దానులో నది అలా పైనుంచి పారుతున్న నది ఏమైపోయిందంట? ఒక్కసారిగా ఏకరాశిగా ఏమైపోయిందంట? గోడలాగా నిలబడిపోయింది. ఇప్పుడు యాజకులకి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు మందసాన్ని మోసుకొని ముందు మీరు వెళ్ళిపోండి, తర్వాత నీ వెనకాల ప్రజలందరూ వచ్చేస్తారు అని అనలేదండి దేవుడు. అలా చెప్పలేదు దేవుడు. వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఈ లోయ మీరు దాటాలి అని అంటే ముందు ఏం చేయాలో తెలుసా? మందసాన్ని మోసుకొని ఆ లోయ లోపలికి వెళ్ళి దిగాలి. ఏకరాశిగా అటు ఇటు నిలబడిపోయింది కదా, నిలబడిపోతే అదేమో అసలు ఇలా ఉండి ఇలా ఎక్కాలి. సో అలా ఉంది ఆ లోయ, అలా ఎక్కాలి వాళ్ళు. అయితే ఇప్పుడు కిందికి వచ్చి దిగి ఏమన్నాడంటే, మీరు కిందికి యాజకులు వచ్చి దిగి మీరు మందసం మోసుకుంటూ మీరు అక్కడే నిలబడాలి. వీళ్ళు అక్కడే నిలబడి ఉంటే అప్పుడు ప్రజలు రావాలి. ఈ ప్రజలందరూ
అందరూ దాటుకొని వెళ్ళేంత వరకు వాళ్ళు అక్కడే ఆ లోయలో నిలబడి ఉండాలండి. వాళ్ళు ఉన్నంత వరకు ఆ యొర్దాను నది ఆగిపోయింది చూసారా, అది పొర్లి కిందికి రాదు. ఇప్పుడు బాగా ఆలోచిస్తే దేవుడు ఏం చెప్పాడంటే, ఒక సేవకుడికి, ఒక యాజకుడి పని ఏంటంటే, ఈ లోకయాత్రలో ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను ముందు విశ్వాసులకు నువ్వు బలపరచడానికి ముందు నువ్వు ధైర్యం చేయాలి. నువ్వు ధైర్యం చేస్తే, నువ్వు రిస్క్ తీసుకొని నువ్వు ఆ లోయలో మధ్యలో నిలబడితే అప్పుడు విశ్వాసులు దాటుతారు. ఎందుకంటే వాళ్ళు దాటలేని పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు ఈ పరలోక యాత్రలో దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకొని నువ్వు ఇతరులని రక్షణలోనికి నడిపించి పరలోకానికి తీసుకెళ్లాలంటే యొర్దాను లోయలో నువ్వు ధైర్యంగా నిలబడాలి. నువ్వు ధైర్యంగా యొర్దాను లోయలో నువ్వు నిలబడినప్పుడు అప్పుడు ఆ ప్రజలు మీరున్నారన్న ధైర్యంతో మిమ్మల్ని చూసి, యాజకులు దేవుని సన్నిధిని మోస్తున్నారని మిమ్మల్ని చూసి వాళ్ళు పరలోక యాత్రను ముగిస్తారు వాళ్ళు. ఎందుకంటే మీరున్నారన్న ధైర్యం, మీరు ఆ విశ్వాసులకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు యొర్దాను నది ఎందుకు ఆగిపోయింది చెప్పండి? యొర్దాను నది ఏకరాశిగా ఎందుకు ఆగిపోయింది? ఎవరిని బట్టి ఆగిపోయింది? దేవుని సన్నిధిని మోస్తున్న యాజకుల్ని బట్టి. గుర్తుపెట్టుకోండి, సేవకులకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని బట్టే కొన్నిసార్లు విశ్వాసులు ఆ ప్రయాణం చేయాలంటే యొర్దాను నది మళ్ళీ పొర్లి వచ్చేస్తే, నేను లోయలో దిగినప్పుడే అది కనుక లోపలికి వచ్చేస్తే, అది కనుక అలా ఏకరాశిగా నిలబడిన ఆ నీళ్ళు కనుక మన మీదకి వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి? ఈ భయం ఉండదంటారా చెప్పండి? ఉండదా? ఉంటది కదా. భయం ఎంతో కాస్త పోతాడు. మనం కనుక ఉండింటే అమ్మో ఇంత రిస్కా, స్టీఫెన్ బాబు గారు చెప్తారు కానీ, బాబోయ్ ఇలాంటి రిస్కులు అయితే మేము చేయలేమండి. గుడ్ బై అండి స్టీఫెన్ బాబు గారు, బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం, మీరు వెళ్ళండి, మేమైతే రాలేమండి, ఏమో కదా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. కానీ అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దాటాలనంటే ముందు రిస్క్ చేయాల్సింది ఎవరు? యాజకులు, దేవుని సన్నిధిని మోస్తున్న సేవకులు. వీళ్ళే రిస్క్ చేయాలి. విశ్వాస యాత్రలో, ఈ లోక యాత్రలో నమ్మాను, ధైర్యం చేశాను కదా, రిస్క్ చేశాను కదా, దేవుడు నడిపిస్తానని ఎన్ని మార్గాలు దేవుడు తెరిచారంటే అద్భుత కార్యాలు చేశారండి. ఆ టైంలో నిజంగా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా అన్న ధైర్యంగా దిగాడు, ఫినిష్ అవుతుందా అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఉన్న విశ్వాసాన్ని బట్టి చేయగలుగుతాడు అని నమ్మారు, విశ్వసించారు. ఒకటేనండి, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు చేయగలుగుతామా లేదా అనే ఒక సిచ్యువేషన్, ఒక డైలమా మనలో ఉంటుంది. అయితే ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుని సేవలో అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మన వల్ల కాని దానిని, మన వల్ల అసాధ్యమైన దానినే దేవుడు మన చేత జరిపిస్తాడు. దేవుడు ఏదైతే మనకు అసాధ్యమని మనం అనుకుంటామో అసాధ్యంతోనే ఆటలాడేవాడిని నేను. నీకు అసాధ్యమైతే నాకు సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అన్నీయు అసాధ్యమే, అన్నీ సాధ్యమే. కాబట్టి పరిచర్యలో ఎప్పుడు కూడా ధైర్యంగా అడుగులు వేయండి, ఎప్పుడు దేనికి భయపడకండి. ఒక అడుగు వేయండి, అడుగు వేసిన తర్వాత దేవుడే నడిపిస్తాడు. మొత్తానికి ఇప్పుడు వీళ్ళు అడుగులు వేశారు, ఆ లోయలో నిలబడి ఉన్నారు. మందసాన్ని మోసుకొని వీళ్ళు ఆ లోయలో నిలబడి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలు ఏం చేయాలంటే దాటాలి. ఆ ప్రజలు దాటేంత వరకు ఏం చేయాలి? వీళ్ళు అక్కడే ఉండిపోవాలి. మీరు చెప్పండి, యాజకులు భయపడి ఉంటారా లేదంటారా? ముందు ఒక అడుగు వేయడానికి భయపడి ఉంటారు. దాని తర్వాత ఆ అడుగులు ఇంకాస్త అడుగులు వేసేసరికి బహుశా అమ్మయ్య ఆగిపోయింది, దేవుడు ఆపేశాడు, దేవుడు కార్యం చేశాడు, దేవునికి స్తోత్రం అని అనుకొని అడుగులు వేసుకొని బహుశా పాటలు పాడుకొని దిగుంటారు. దిగి ఇప్పుడు ప్రజలు నడవాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 20 లక్షల మంది. ఎంతసేపు పడుతుంది నడవడానికి? టైం పడుతుందండి. అసలు ఎర్ర సముద్రమే రాత్రంతా నడిచారట. మరి యొర్దాను నది ఎంతసేపు నడిచారనేది ఈ బైబిల్లో చెప్పబడలేదు. కానీ స్కాలర్స్ అయితే ఏం చెప్తుంటారు తెలుసా? 9 నుంచి 10 గంటలు పట్టుండొచ్చు నడవడానికి, అందరూ క్రాస్ చేయడానికని. అంటే రఫ్గా 10 గంటలు వేసుకుందాం. ఇప్పుడు 10 గంటలు యాజకులు ఏం చేయాలి? ఆ లోయలో మందసాన్ని మోస్తూ నిలబడాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక భుజం మీద ఒక 10 కేజీల బస్తా మోసుకుంటూ ఎంతసేపు నిలబడగలం? 10 కేజీల బస్తా మోసుకుంటూ ఎంతసేపు నిలబడగలుగుతాం? మహా అయితే 10-15 నిమిషాలు, దాని తర్వాత అవ్వదండి.
దాని తర్వాత అవ్వదు మనకు, ఎందుకంటే బరువు ఎక్కువ అనిపిస్తుంది. కానీ నిజంగానండి వాళ్ళు యాజకులు నలుగురు, ఇటొకడు అటొకడు ఇటొకడు అటొకడు అట నలుగురు నిలబడ్డారు. నిలబడి మందసాన్ని మోసుకుంటూ వాళ్ళు ఒక 10 గంటల సేపు వాళ్ళు నిలబడి ఉంటారంటే మీరు ఆలోచించండి ఆ ఓపిక వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బలం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. దేవుని ఆత్మనే ఆ సహాయం వారికి చేసిందని. చాలాసార్లు చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, ప్రార్థన ఎక్కువసేపు చెప్పండి చేయలేకపోతున్నాను బ్రదర్. నిన్న క్వశ్చన్ పేపర్లో కూడా ఒక రాశారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కూడా, ఎక్కువసేపు ప్రార్థన మోగరితే బ్రదరు, కాలు వాసిపోతున్నాయి బ్రదరు, కాబట్టి కొంచెం కష్టంగా ఉంది లేండి బ్రదరు అని అంటుంటారు. నిజంగా ఏమండి, కొన్నిసార్లు దేవుని ఆత్మ సహాయం ఉంటుందండి. దేవుని ఆత్మ సహాయం, ఆ ఆత్మ సహాయం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని కార్యాలు చేయలేమని అనుకుంటాం, కానీ దేవుడు దానిని జరిపించుకుంటాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే దేవుడే కార్యం చేశాడు. ఇక్కడ ఆ బలం ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. పరిచర్లో మీరు కొన్నిసార్లు మునిగిపోయి ఆ లోయలో నిలబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే సహాయం చేస్తాడు. మర్చిపోకండి, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అనాథగా మిమ్మల్ని విడువను అని అన్నాడు దేవుడు. కాబట్టి విడిచిపెట్టేవాడు కాదు. ఆ లోయలో ఉన్నప్పుడు మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను దేవుడు చూస్తుంటాడు. మనము భారం కలిగి ప్రార్థిస్తేనండి విశ్వాసులు హాయిగా ప్రశాంతంగా వాళ్ళు పరలోకాన్ని చేరుకోగలరు. ఆ యోర్దాను నదిని దాటితేనే వాళ్ళకు వాగ్దాన దేశం. అదేవిధంగా ఈ లోక యాత్రలో విశ్వాసులు వాళ్ళు కొనసాగాలి అని అంటే, వాళ్ళు కొనసాగడానికి యాజకులు ఏం చేయాలి? సేవకులు భారంగా ప్రార్థించాలి, భారంగా దేవుని కొరకు నిలబడాలి. 10 గంటల సేపు దానిని మోస్తూ అలా నిలబడిపోయారంట. నిలబడిపోతే ప్రజలందరూ దాటుకుంటూ వెళ్ళారు. మొత్తానికి వాళ్ళు అలా మోసుకుంటూ అలా ఉండిపోయారండి. సరే, మొత్తానికి దాటిపోయిన తర్వాత ప్రభా వచ్చేయమంటామంటే ఆగండి, వీళ్ళు దాటేశారు. ఎవరు? విశ్వాసులు దాటేశారు. ఇప్పుడు ఏంటి ప్రభా వచ్చేయమంటామంటే ఆగండి, ఇంకా మీతో ఏముంది, పని ఉంది, ఇంకా అయిపోలేదు, చరిత్రలు ఇంకా చాలా ఉంది అని అన్నాడు. సరే, ఏం చేయాలి ప్రభా అని అంటే, యాజకులు ఎక్కడైతే నిలబడున్నారో ఆ కిందున్న రాళ్ళు నాకు కావాలని అన్నాడు. ఏం కావాలంటే దేవునికి యాజకులు క్రిందున్న కాలు కావాలి, రాళ్ళు కావాలని అన్నాడు. ఏంటి రాళ్ళు ఎందుకండి దేవునికి? ఏం చేసుకుంటాడు రాళ్ళతో? ఆ రాళ్ళు కావాలని అన్నాడు. సరే, రాళ్ళని అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, నాకు ఎక్కడ పడితే అక్కడ మీరు రాళ్ళు తీసుకొస్తే కుదరదు, యాజకుడి పాదాల కింద ఉన్న రాళ్ళే నాకు కావాలి. సరే, ఆ రాళ్ళు తీసుకొని ఏం చేయమంటావు ప్రభు అంటే, 12 మంది ఉంటారు, 12 మంది 12 రాళ్ళు ఏరుకోమను, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కడు కావాలి అని అన్నాడు. సరే అని చెప్పి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కడు వచ్చి 12 రాళ్ళు ఏరుకున్నారు. సో అలా వీళ్ళు ఆ రాళ్ళను ఏరుకుంటారు. రాళ్ళను ఏరుకున్న తర్వాత దేవుడు ఈ రాళ్ళతో మీరు 2 స్తంభాలు చేయాలని అంటాడు. ఎన్ని స్తంభాలు? 2 స్తంభాలు చేసి పెట్టాలి, స్తంభంలాగా నిలబెట్టాలి అని అన్నాడు. ఏంటి? రాళ్ళను 2 స్తంభాల్లాగా చేసి నిలబెట్టాలి అని అన్నాడు. సరే అని అన్నప్పుడు 2 స్తంభాలు రాళ్ళతో చేయాలి. ఎక్కడెక్కడ చేయాలి చెప్తాను జాగ్రత్తగానండి. నాకు ఇప్పుడు దేవుడు ఎక్కడున్న రాళ్ళు కావాలని అన్నాడు? యాజకుల పాదము కింద ఉన్న రాళ్ళు. కాసేపు అనుకోండి, తమ్ముడు ఉన్నాడు, సహోదరుడు. సరే, ఇప్పుడు కాసేపు అనుకోండి, నిలబడి ఉన్నాడు యాజకులు ముందు ఇటొకరు అటొకరు యాజకులు నిలబడి ఉన్నారు. తర్వాత వెనకాల కూడా అటొకరు నిలబడి ఉన్నారు. ఇప్పుడు అటొకరు నిలబడి ఉన్నారు. ఇప్పుడు దేవునికి ఏ రాళ్ళు కావాలి? ఇక్కడున్న రాళ్ళు కావాలనా, లేకపోతే ఈ యాజకులు కింద ఉన్న రాళ్ళు కావాలనా? యాజకులు కాళ్ళ కింద ఉన్న రాళ్ళే కావాలంటాడు. యాజకుల క్రింద ఉన్న రాళ్ళే కావాలని అంటాడు. ఈ మాట నేను చెప్పలేదు, బైబిల్లో ఉంది, చూపిస్తాను చూడండి ఒకసారి. ఆయన అన్నాడో లేదో చూడండి. 4వ అధ్యాయము 3వ వచనము చూడండి. యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్ళను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు దేవుడు రాళ్ళు తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు ఎక్కడున్న రాళ్ళు తీసుకురావాలి? యాజకుడు ఉన్నాడు, యాజకుడు కాళ్ళ కింద ఉన్న రాళ్ళు తీసుకురావాలి. ఈ యాజకుడు కాళ్ళ కింద ఉన్న రాళ్ళు తీసుకొచ్చి ఏమన్నాడంటే, ఇప్పుడు
ఇది కదా, ఇది ఒడ్డున దాటాలి. కాసేపు బహుశా ఇలా చెప్తే అర్థం కాదేమో. తమ్ముడు నువ్వు ఇటురా, నువ్వు అటువైపు ఉండు, జాగ్రత్తగానండి. ఇప్పుడు యోర్దాను కాసేపు ఇటు అనుకోండి, ఇటు నుంచి దాటాలి. మీరు దాటిన తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు యాజకులు ఇంకా మోస్తున్నారు, వీళ్ళు ఇంకా మోస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఆ కింద ఉన్న రాళ్ళు తీసుకోండి అని అన్నాడు. తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ యోర్దాను నది దాటి వచ్చేసారు కదా. దాటి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ అంటే ఒడ్డున దాటేశారు. ఇప్పుడు ఈ నది ఎలా ఉందనంటే, ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టుగా ప్లెయిన్గా లేదు. ఇలా కిందికి దిగి మళ్ళీ ఇలా పైకి ఎక్కాలి. ఇలా పైకి ఎక్కి వచ్చిన తర్వాత మనుషులందరికీ నేను ఈ కార్యం చేశానని తెలియపరచడానికి ఆ రాళ్ళను తీసుకొచ్చి ఒక స్తంభంగా నిలబెట్టండి అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రాయి తీసుకొచ్చి స్తంభంగా నిలబెట్టింది. ఇది ఎక్కడ నిలబెట్టారు? యోర్దాను నది ఒడ్డున. చెప్పండి ఎక్కడ? యోర్దాను నది ఒడ్డున. ఇప్పుడు యాజకులు ఎక్కడున్నారు? యోర్దాను నదిలోన. ఎక్కడున్నారు యాజకులు? యోర్దాను నది లోయలో. చెప్పండి ఎక్కడ? లోయలో. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యోర్దాను నది ఇలా ఉంటే దీని లోపలికి ఇలా దిగారు. ఇలా యాజకులు మోస్తూ ఉన్నారు. అయితే ఈ ఒడ్డున దాటిన తర్వాత అక్కడ ఏం నిలబెట్టాలి? ఒడ్డు బయటన ఒక స్తంభం నిలబెట్టాలి అని అన్నాడు. ఓకే. దాని తర్వాత ఏం చెప్పాడో తెలుసా? వీళ్ళు ఏం చేస్తారంటే 2 స్తంభాలు నిలబెట్టమని అంటాడు దేవుడు. ఒకటి యోర్దాను నది ఒడ్డున దాటిన తర్వాత అక్కడ ఒక స్తంభం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు యాజకులు నిలబడి ఉన్నారు కదా, యాజకులు ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడ కూడా మీరు ఏం చేయాలంటే 12 రాళ్ళు వేరి ఆ 12 రాళ్ళని అక్కడ నిలబెట్టాలి అని అన్నారు. కాసేపు ఇక్కడికి రాతాము. ఇప్పుడు మీరు అనుకోండి, ఇప్పుడు ఇది మోయాబు మైదానం. ఇప్పుడు ఎక్కడ దిగారు వీళ్ళు? ఎక్కడ దిగారు? యోర్దాను లోయలో. ఇది లోయ, అది ఒడ్డున. యోర్దాను ఒడ్డున అంటే కిందికి దిగి పైకి వెళ్ళేశారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు అందరూ కిందికి దిగి పైకి వెళ్ళారు. బాగా అయినండి. కిందికి దిగి పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం నిలబెట్టారు? ఒక స్తంభం నిలబెట్టారు. అంటే ఎలా నిలబెట్టారు అనుకుంటున్నారు? 12 రాళ్ళు అంతే తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేశారు. ఇప్పుడు జాగ్రత్తగానండి. ఇప్పుడు యాజకులు ఎక్కడ మోస్తున్నారు? ఎక్కడున్నారు? యోర్దాను లోయలో ఉన్నారు. ఇప్పుడు లోయలో ఉంటే ఇక్కడ కూడా నాకు ఒకటి 12 రాళ్ళు ఏరి అక్కడ కూడా ఒకటి నిలబెట్టించండి అని అన్నాడు. ఇప్పుడు ఈ రాళ్ళు ఎక్కడి నుంచి కావాలి? ఎవరి పాదాల కింద నుంచి కావాలి? యాజకులే. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎన్నో రాళ్ళు ఉన్నాయి కదా, యోర్దానులో ఎన్నో రాళ్ళు ఉన్నాయి కదా. ఎందుకు? యాజకుల క్రింద ఉన్న రాళ్ళే దేవుడు కావాలని అనుకున్నాడు. చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. యాజకుల కాళ్ళ క్రింద ఉన్న రాళ్ళు. ఏమండి, ఇప్పుడు యాజకులు సేవకులు కదా. ఆ సేవకులు కొంతమందికి తర్ఫీదిస్తూ, కొంతమందికి నేర్పిస్తూ, వారి తర్వాత వారిని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఈ రాళ్ళ గురించి నేను మళ్ళీ చెప్తాను, ఇది ఎలా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు యాజకుల క్రింద ఉన్న రాళ్ళే కావాలని అన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఒక స్తంభముగా నిలబెట్టడానికి. అంటే రాళ్ళు ఎవరిని సూచిస్తున్నాయి అని అంటే, ఒక వాక్యాన్ని మనం చూద్దాం. బైబిల్లో ఈ రాళ్ళు ఎవరిని సూచిస్తున్నాయో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా చాలండి. ఎవరండి సజీవమైన రాళ్ళు? ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. సజీవమైన రాళ్ళు ఎవరు? మనమే. చెప్పండి, ఇప్పుడు రాళ్ళు ఎవరు? మనమే. ఇప్పుడు దేవుడు ఆయన ఎన్నికలో, ఆయన కృపలో కొంతమందిని ఎన్నుకోవాలని అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? యాజకుల క్రింద ఎవరున్నారో వాళ్ళని ఎన్నుకుంటాడండి. ఇప్పుడు దేవుని ఎన్నిక చాలా చాలా గొప్పగా ఉంటుందండి. మీకు తెలుసా? తబిత గారు ఉన్నారు కదా, తబిత గారు, ఆమె వివాహం చేసుకున్న వెంటనే సేవలో నేను తీసుకురాలేదండి. ముందు తర్ఫీదు చాలా అవసరమని అనిపించింది. వాస్తవంగా తబిత గారు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎంతమందికి జాయ్ చరణ్ అమ్మగారు తెలుసా? సో అమ్మగారికి తబిత గారు ఏం చేసేవాళ్ళు తెలుసా? గ్లాసులు అందించడము, బైబిల్స్ ఇవ్వడము. అంటే అమ్మగారు దగ్గర, జాయ్ చరణ్ అమ్మగారి దగ్గర తబిత గారు ఉండేవాళ్ళు, సేవకులకి పరిచర్య చేసేవారు. అది తబిత గారు చేసిన పని. దాని తర్వాత వివాహమైన తర్వాత ఎప్పుడైతే ఇద్దరము సేవలో కొనసాగాలని అనుకున్నామో వెంటనే నేను మైక్ ఇవ్వలేదండి. నేను చేసిన పని ఏంటో తెలుసా? దగ్గర 2 సంవత్సరాలు ముందు నా ఫస్ట్ ట్రైనింగ్ ఆమెకే,
బైబిల్ కాలేజ్ కాదు. ఫస్ట్ ట్రైనింగ్ తబిత గారికే, దాని తర్వాత నాగరాజన్న గారికి, మిగతా మన వాళ్ళకందరికీ ఫస్ట్ ట్రైనింగ్ అయితే తబిత గారికే. సో ఎప్పుడైతే నాకు తెలిసిన విషయాలన్నీ నేను పంచుకొని ఈ వాక్యం ఇది ఇలా అర్థం చేసుకోవాలి. అయితే తబిత గారు జాయ్ చరణ్ అమ్మగారి దగ్గర పెరిగారు కాబట్టి చాలా విలువలతో, వాల్యూస్తో పెరిగారండి. చాలా వాల్యూస్ ఉంటుంది. నేను ఇప్పటికీ జాయ్ చరణ్ అమ్మగారు ఎట్లా నేను చూస్తానో తబిత గారిలో ఆ వాల్యూస్ అని కనపడుతుంది అనమాట. అంత దైవికంగా ఒక అమ్మలాగా ఉండాలి నేను అందరికీ అన్నట్టుగా ఆ ఫీలింగ్స్తో, భావనతో వాళ్ళు ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మరి తబిత గారు సేవలోకి వచ్చిన తర్వాత ముందు మైక్ ఇవ్వకుండా ముందు చేసిన పని ఏంటంటే తర్ఫీద్. అది కూడా 2 సంవత్సరాల దాకా, అప్పటి వరకు కూడా నాకు కెమెరా పెట్టి తబిత గారే, మీకు తెలుసో లేదో, నాకు కెమెరా పెట్టేదండి తబిత గారు. సో అలా కెమెరా పెట్టి అలా పనులన్నీ చేసిన తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు దీవించాడు, వాక్ శక్తిని అనుగ్రహించాడు. మీకు తెలుసు అప్పట్లో ఒక 10 నిమిషాలు మాట్లాడమంటే ఏడ్చేసేది నా వల్ల కాదు, నేను చెప్పలేను, నా వల్ల కాదనని. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆపుతావా లేదా, 10 అయింది, 10:30 అయింది, క్లాస్ ఆపుతావా లేదని నేను అంటుంటాను. మీరందరూ డౌట్స్ అడుగుతుంటారు కదా. మామూలుగానే క్లాసులు కొన్నిసార్లు అయితే ఉన్న పరిస్థితిని బట్టి డేస్ 59 డేస్లో అయినా ఫినిష్ చేయాలని అనుకున్నప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త పెద్దదే ఫినిష్ చేస్తానని 2 తీసుకునేది. మరి 2 అంటే వాళ్ళు తట్టుకోగలుగుతుంటే లేదు నేను చెప్పేసుకుంటే అంటే 10 అయినా మీరు కూర్చునే వాళ్ళు. అంటే ఒకప్పుడు 10 నిమిషాలు మాట్లాడు అని నేను అడిగేవాడిని, ఇప్పుడు గంటలు అయిపోతున్నా ఆపుతావా లేదని పరిస్థితికి వచ్చిందనమాట. సో అది దేవుని కృప. అయితే నిజంగా నేను ఒక మాట చెప్తున్నాను, యాజకుల కాళ్ళ దగ్గర ఉండి ఆ కాలు ప్రతిష్టమైన పాదాలు నిండి పడిన ఆ రాళ్ళే దేవుడు కావాలనుకున్నాడు. అంటే అది దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? వినయము, విధేయత, నేర్చుకునే తత్వంకి సాదృశ్యంగా ఉందండి. సజీవమైన రాళ్ళు మనమే అని బైబిల్ చెప్పింది. ఆ సజీవమైన రాళ్ళు మనమే. ఈ రాళ్ళు దేవునికి ఉపయోగపడాలి. ఎప్పుడైతే ఆ వినయముతో, విధేయతతో మనము నేర్చుకొని దేవుని పాదాల దగ్గర మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు దేవుడు స్తంభాలుగా నిలబెడతాడండి. ఆయన సంఘంలో స్తంభాలుగా నిలబెడతాడు. బైబిల్లో దేవుని సంఘానికి స్తంభాలుగా కొంతమంది ఉన్నారని పౌలయ్య గారు ప్రస్తావించారు. ఎవరెవరిని? పేతురు, యోహాను, యాకోబు అని అన్నాడు. ఇప్పుడు దేవుడు రాళ్ళతో ఏం చేయాలంటున్నంటే నాకు స్తంభాలు కావాలంటే, అంటే ఆయన సన్నిధి లేకపోతే ఆయన సంఘము స్థిరంగా నిలబడాలంటే ఆయనకి ఎవరు కావాలి? స్తంభాలు. ఆ రాళ్లతో స్తంభాలు అవ్వాలంటే యాజకుల పాదాల యొద్ద ఉన్న ఆ రాళ్ళు కావాలని అంటే దేవుని వాక్యము దగ్గర నేర్చుకున్న వాళ్ళు కావాలి అని అనుకున్నాడు ప్రియులారా దేవుడు. దేవుని కాళ్ళ కింద కూర్చొని నేర్చుకునే వాళ్ళు కావాలనుకున్నాడు ప్రియులారా దేవుడు. ఏమండి, నేను నిన్న మా నాన్నగారు చెప్తుంటే మీరు కొన్ని మాటలు విన్నారు. ఆయన అంటూ వీడు ఎప్పుడు చూసినా తలుపేసేసుకొని బైబిల్ చదువుకునేటోడు, ప్రార్థన చేసుకునేటోడు అని. నిజంగా నేను వాళ్ళు తలుపులు తీసి చూసేసాడండి. నేను తలుపులు వేసేసుకొని నేను ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదువుతుంటే కిటికీలో నుంచి చూసి ఈడేంటి ఇట్ట అయిపోయాడు, ఈడేంటి ఇట్ట చదువుతున్నాడు, ఈడు కాలేజీ కూడా పోకుండా ఇట్లా అయిపోయాడు ఏంటి. నేను ఒక విషయాన్ని లేవనెత్తారు మా నాన్నగారు మాట్లాడుతూ. నేను అసలు ఊహించలే. నేను చిన్నప్పుడు కొట్టింది, చిన్నప్పుడు చేసిందని చెప్పేస్తుంటే భయం వేసింది, ఇంకేమేమి చెప్తాడోనని. అయితే ఆ విషయాలు చెప్పేటప్పుడు ఆ కాలేజ్ పరిస్థితి మా నాన్న ఒక మాట చెప్పాడు. వాస్తవంగానండి, నాకు బైబిల్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టేసరికి లోక చదువులు చదవాలని అనిపించలే. అప్పటి వరకు ఏదో కొంచెం చదువుకొని బాగానే వచ్చాను, కానీ బైబిల్ మీద ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇంకా చదవాలని అనిపించలేదండి. చదవాలని అనిపించకపోయేసరికి ఇంకా కాలేజీలో ఎగ్గొట్టేసాను. అది చదివి దాన్ని టైం వేస్ట్ చేయడం కంటే ఇది చదువుకోవచ్చు కదా అని అనిపించింది. ఇది వాల్యుయబుల్గా అనిపించి దానికి ఎగ్గొట్టాను. మా అమ్మమ్మ ఉండేది, మా అమ్మమ్మకి చెప్పేవాడిని, నేను వెళ్ళానని చెప్పకాను. ఎందుకంటే వీళ్ళు పొద్దున్న ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళండి. మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఉదయం 7 గంటలు డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇద్దరు పనికి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి మాకు 9 గంటలు కాలేజ్. కాబట్టి మా అమ్మమ్మ ఉండేది, చెప్పొద్దే నేను ఇంట్లో ఉంటాను, చెప్పొద్దే అని చెప్పి ఉండేవాడిని. ప్రిన్సిపల్ పిలిచి మీ అబ్బాయికి ఇలా అటెండెన్స్ తక్కువైంది చెప్పంటే మా నాన్న సీరియస్. ఇప్పుడు అటెండెన్స్ తక్కువ ఏంటి, వీడు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు వీడు అని అనుకుని ఇంటికి వచ్చి సీరియస్గా అడిగాడు అనమాట. కాలేజ్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు. అప్పుడు మా అమ్మమ్మ వచ్చి అడ్డుపడింది, వాడు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతున్నాడు. ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతాడు, కాలేజీ పోకపోవడం ఏంటి అని అప్పుడు కొంచెం సీరియస్ అయ్యాడు. మొత్తానికి అటెండెన్స్ తక్కువ వచ్చింది, షార్టేజ్ వచ్చింది. మేము రాపియమండి, మీ అబ్బాయి అసలు క్లాసులే వినలేదు, ఏం రాస్తాడండి, ఏం పాస్ అవుతాడండి, వద్దులేండి నెక్స్ట్ ఇయర్ రాసుకోండి అని అన్నారు. మళ్ళీ మా నాన్న
ఒక 1 year వేస్ట్ అయిపోతుంది వీటికి, ఏం చేయాలని. ఒకవైపు నేను కట్టనురా, నేను అటెండెన్స్ తక్కువైందా అంటే వాళ్ళు కూడా ఆ టీచర్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారండి, కాబట్టి నేను అలా చేసేసరికి అలా కొంచెం ఇబ్బంది అనిపించింది, కట్టనని అన్నాడు. కానీ చివరికి మళ్ళీ 1 year వేస్ట్ అయిపోతుందని పాపం బాధతోనే ఫీజు కట్టారు. ఇప్పటికి గుర్తు 7,000 కట్టారు. అప్పుడు జస్ట్ ఎగ్జామ్ రాయడానికి ఫీజు 7,000 తీసుకున్నారు. సరే మొత్తానికి ఇంకా నా కోసం ఫీజు కట్టాడని నాకు కొంచెం మనసు కష్టంగా అనిపించింది. అరే నువ్వు మా నాన్నని పిలిచి అవమానం చేస్తా అని ప్రిన్సిపాల్ మీద పెట్టుకున్నాను నేను. సరే అని దేవుని కృపను బట్టి చదివాను. చదువుకొని ఇంకా పాస్ అయిన తర్వాత మీ అబ్బాయి పాస్ అవ్వడని అనుకున్నానండి, ఫస్ట్ క్లాస్ అండి అని చెప్పి అదే ప్రిన్సిపల్ చెప్పాడు అనమాట. అయితే వాస్తవంగా మనం ఆలోచిస్తే బైబిల్ చదవాలని అనుకున్నప్పుడు అండి లోక చదువుల మీద కూడా నిజంగా మనసు వెళ్ళలేదు. ముందు దేవుని పాదాల దగ్గరే నేర్చుకోవాలని అనుకున్నాను. ఏమండి మీరు నేను యథార్థంగా జెన్యూన్గా చెప్తున్నాను. నన్ను చాలామంది అడిగారు, ఎక్కడ నేర్చుకున్నారు బైబిల్, మీరు ఎక్కడ నేర్చుకున్నారు బైబిల్, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? వెరీ జెన్యూన్గా హానెస్ట్గా చెప్తున్నాను. నేను పలానా వాళ్ళ దగ్గర కానీ కాదు కానండి, అన్ని మినిస్ట్రీస్ చూశాను. అన్ని మినిస్ట్రీ, ఒక్క మినిస్ట్రీ అని కాదు. అప్పట్లో నేను నిజంగా చెప్తున్నాను, డీజేఎస్ దినాకరం గారి జీసస్ కాల్స్ కానివ్వండి, దాని తర్వాత ఇంకా జైపాలయ్య గారు కానివ్వండి, ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు. అప్పట్లో టీవీలో వచ్చే ప్రతి సేవకుల యొక్క ప్రసంగాలు విన్నాను, ఆ ప్రసంగాలను నేను రాసుకున్నాను. తర్వాత నేను నేర్చుకోవడానికి, నేను డెవలప్ అవ్వడానికి ప్రతి ఒక్కరిది ఇలా ఒక్క మినిస్ట్రీలో నేను ఉండిపోయాను అనడానికి లేదు. అన్ని మినిస్ట్రీస్కి నేను సపోర్ట్ చేశాను. దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుడు నన్ను దీవించాడు. దీవించిన సమయానికి మినిస్ట్రీకి సపోర్టుగా ఉండాలని నేను అనుకున్నాను, కానీ పూర్తిగా పరిచర్యలోనికి రావాలని నేను ఉద్దేశించలేదు, ఆలోచించలేదు. అయితే దేవుని కృప ఆయన ఎన్నుకున్నాడు. అయితే నేను నిజంగా చెప్పగలను, ఇలా అందరి పాదాల దగ్గర నేను నేర్చుకున్నానండి. నాకు డైరెక్ట్గా వ్యక్తిగతంగా పలానా సేవకులు నాకు తెలుసు, వాళ్ళ కింద ఉండి నేను నేర్చుకున్నానని లేదు. కానీ జెన్యూన్గా హానెస్ట్గా చెప్తున్నాను. టీవీలో వస్తున్న వర్తమానాలు నేను నిజంగా చెప్తున్నాను హానెస్ట్గా. ఈ రోజుకి నేను కొన్ని మాటలు చెప్తాను. ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద దైవజనులు. అప్పుడు నేను యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రతిరోజు సతీష్ కుమార్ గారిది వచ్చేది, స్టీఫన్ పాల్ గారిది వచ్చేది, ఇంకా చాలామంది సేవకులు వీళ్ళందరిది వచ్చేది. అందరి వాక్యాలు విన్నాను. సో అప్పట్లో బైబిల్ వండర్స్ అని జాన్ వెస్లీ గారిది వచ్చేది, ఇంకా చాలామందిది వచ్చేదండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే ప్రతిదీ నేను విన్నాను. నేను జెన్యూన్గా హానెస్ట్గా చెప్తున్నాను. అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్నానండి, వీళ్ళ దగ్గర నేర్చుకున్నానండి, వీళ్ళ దగ్గర ఉండిపోయానండి అనేది ఏం లేదు. అందరు మినిస్ట్రీస్ చూశాను, అన్ని మినిస్ట్రీస్లో చెప్పే మాటలు విన్నాను. విన్న తర్వాత ఒక అవగాహన వచ్చింది బైబిల్ అంటే ఏంటో, ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే నాకు పర్సనల్గా ఎవరు నేర్పించే వాళ్ళు లేరు. పర్సనల్గా ఇదండి, ఇది వాక్యం, ఇది అని చెప్పేటోళ్ళు లేరు. కాబట్టి వాక్యం కోసం తపన పడ్డాను. దేవుని మహాకృప, అన్ని మినిస్ట్రీస్ చూశాను. అన్ని మినిస్ట్రీస్ చూసిన తర్వాత దేవుని కృపను బట్టి వాక్యాన్ని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత రీసెర్చ్ మొదలు పెట్టాను. దేవుని మహాకృప చాలా లోతుల్లోనికి దేవుడు నడిపించాడు. అయితే ఈ మాట ఎందుకు చెప్తుందో తెలుసా? దేవుని పాదాల దగ్గర ఎవరు ఉండి మరి ఆయన పాదాల దగ్గర నేర్చుకుంటారో ఆ పాదాల కింద ఉన్న రాళ్ళే దేవుడు తీసుకుంటాడంట. ఇప్పుడు ఒక స్తంభంగా నిలబెట్టేశాడు కదా. ఇంతమందిని తర్ఫీదు చేయాలంటే దేవుడు ఏం చేశాడు? ఒక స్తంభంగా నిలబెట్టాడు. అంటే ఇప్పుడు బహుశా మీలో చాలామంది నేను చేసిన రీసెర్చ్ మీరు చేయలేకపోవచ్చు, లేకపోతే నేను తీసుకున్నంత టైము మీకు పట్టకూడదని దేవుడు ఏమన్నాడు తెలుసా? స్టీఫన్ బాబు ఉన్నాడు, ఆడి దగ్గర నేర్చుకోండి. ఆడికి నేను అన్నీ చెప్పేశాను. ఆడి దగ్గర చాలా విషయాలు, అన్నీ కాదులండి, అన్నీ తెలియదు నాకు. ఆయన మహాజ్ఞాని, ఆయన జ్ఞానానికి అంతం లేదు, ఆయన జ్ఞానానికి మితి లేదు. కాబట్టి దేవుని కృపను బట్టి ఆయన నాకు నేర్పించిన దాంట్లో నేను నేర్పిస్తున్నాను. అయితే ఆ యాజకుల పాదాల కింద నేర్చుకున్నా, అంటే ఆ వాక్యం ఒక పాదాల కింద నేర్చుకున్న వాళ్ళని దేవుడు ఏం చేయాలని అనుకున్నాడు? స్తంభాలుగా చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఇది అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ కట్టాలి అని అన్నాడు, ఎక్కడ పెట్టాలి అని అన్నాడు? ఇది ఎక్కడుంది? ఇది యోర్దాను లోయలో. ఈ స్తంభం ఎక్కడుంది? గట్టు మీద ఒకటి ఉండాలి, తర్వాత లోయలో ఒకటి ఉండాలి. ఇది దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. సరే దేవుడు చెప్పాడు కదా అని 12 రాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసి పెట్టి నిలబెట్టారండి. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఏమైనా సిమెంట్ వేసారా, ఏం చేశారు ఆ రాళ్ళని నిలబెట్టడానికి అని ఇప్పటికీ అర్థం కాని పొజిషన్లోనే ఉన్నాను. కానీ ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు సరే ఇంక యాజకులు మీరు ఉన్నారు, వీళ్ళందరి కొరకు మీరు ప్రేయర్ చేశారు, ఈ విశ్వాస యాత్రలో ఇజ్రాయేల్ దాటి వెళ్ళిపోవడానికి మీరు బలంగా నిలబడ్డారు, కాబట్టి ఇప్పుడు మీరు ఒడ్డుకు వచ్చేయండి అని అన్నాడు. సరే అని చెప్పి యాజకులు ఏం చేశారంటే మోసుకుంటూ వచ్చి కింది నుంచి పైకి ఎక్కి మొత్తానికి ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ఈ స్తంభం కనపడుతుందా? ఇది అందరికీ కనపడాలి. ఓకే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వీళ్ళు బయటికి రాగానే యాజకులు ఇలా బయటికి వచ్చేసారంట. అలా బయటికి రాగానే ఇప్పుడు ఏమొచ్చేసింది? ఇప్పుడు యోర్దాను నది పొర్లుతూ పారొస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ రాళ్ళు నిలబడతాయంటారా, కూలిపోతాయంటారా? జనరల్గా చెప్పండి.
మామూలుగా ఇప్పుడు ఏకరాశిగా పైన నిలబడిపోయిందండి. డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు నీళ్ళు ఎట్లా వస్తుంది? నిదానంగా వస్తుందా? ఫోర్స్ ఎట్లా ఉంటుంది? ఆ ఫోర్స్కి ఎవరైనా ఉంటే కొట్టుకొని పోతారు కదా. ఇప్పుడు జస్ట్ సింపుల్గా రాళ్ళేసి నిలబెట్టేశారు. ఈ రాళ్ళేసి నిలబెట్టేసి సమ్మంగా పెట్టమని అన్నాడు, పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి గట్టు ఓపెన్ చేయగానే ఇప్పుడు ఈ రాళ్ళు ఏమైపోవాలి? వాస్తవంగా కూలిపోవాలి, పడిపోవాలి కదా. కానీ బైబిల్లో ఏముంది తెలుసా? మత్తి పోయిందని ఆ మాట చూసినప్పుడు. చూడండి 9వ వచనంలో ఏమనుందో. ఆ 9వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ నిబంధన మందసము మోయే యాజకులు కాలు యొర్దాను నడుమున నిలిచిన చోట 12 నాళ్ళు నిలవబెట్టించెను. నేటి వరకు అవి ఎలా అండి సాధ్యమైంది? అది రాళ్ళు ఎలా నిలబడ్డాయండి? నిజంగా మీరు ఆలోచించండి. ఆ వచ్చే ఫోర్స్కి, ఏదైనా నీళ్ళు వచ్చే ఫోర్స్కి బిల్డింగ్లు కూలిపోతున్నాయి. సునామీ వచ్చిన ఫోర్స్కి ఏమైపోతున్నాయి? బిల్డింగ్లు కూలిపోతున్నాయండి. అదండి నీళ్ళకున్న వేగం, నీళ్ళకున్న శక్తి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ పాదాల కింద ఉన్న రాళ్ళను మీరు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిష్ఠించబడిన యాజకులు దేవుని సన్నిధిని మోస్తూ నిలబడిన స్థలం. ఆ స్థలంలో నేను అద్భుతము చేశానని ప్రపంచానికి తెలియాలి అని అంటే 2 స్తంభాలు ఒకటి ఉండాలి. ఒకటి అందరికీ కనపడే స్తంభం, ఇంకొకటి మరుగైపోయే స్తంభం. ఒకటి అందరికీ కనపడే స్తంభము, ఇంకొకటి మరుగైపోయే స్తంభం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. దేవుని పాదాల దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒక స్తంభంగా నిలబడతారు. వీళ్ళు కనపడతారు, వీళ్ళు పరిచర్లో వీళ్ళు కనపడతారు, వీళ్ళు పరిచర్లో ఫ్రంట్ ఎండ్లో ఉంటారు, వీళ్ళు పరిచర్లో అందరికీ వీళ్ళు తెలుస్తారు. ఇంకొక స్తంభం ఉంటుందండి, ఇది కనపడదండి. ఇది కనపడదండి. చాలామంది పరిచర్లో ఉంటారు, వెనకాలుండి పని చేసేవాళ్ళు కదా, వెనకాలుండి పని చేస్తుంటారు. వీళ్ళు అందరికీ కనపడరు, వీళ్ళు మరుగైపోవాలి. కానీ ఈ మరుగైపోయిన దానికి దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఇది నీళ్ళు వచ్చేసింది, మరుగైపోయింది, కానీ ఉండిపోయింది. ఎలా నిలబడిపోయింది అని అంటే, శాస్త్రవేత్తలు పోయి ఇది నిజంగా బైబిల్లో చెప్పినట్టు నిజంగా ఉందా లేదా అని పరిశోధన చేస్తే యోర్దాను నదిలో నేటికీ ఆ రాయి ఉందంట, నేటికీ ఆ స్తంభం ఉందంట. అంటే బైబిల్లో చెప్పబడినట్టుగా నేటికి ఉండిపోయింది. అంటే దేవుని చిత్తము నెరవేర్చిన వాళ్ళు సంపూర్ణంగా నిత్యము తరతరాలు మాట్లాడుకునే విధంగా ఉంటుందంట. ఏమంటే నిజంగా ఈ రాళ్ళు మరుగైపోయిందండి, ఈ రాళ్ళు మరుగైపోయింది, ఇది కనపడట్లేదు. కానీ చరిత్రలో ఒక అద్భుతమైన సాక్ష్యంగా అది నిలబడిపోయింది. అదేవిధంగా కొన్నిసార్లు మనం కనపడకపోవచ్చు, కనపడకపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు, మనమే గొప్ప సాక్ష్యంగా అయిపోవాలి ప్రియులారా. చాలామంది కనపడాలని ప్రయాసపడుతుంటారు. కనపడే స్తంభం ఒకటి ఉంటుంది, కనపడాల్సిన సమయంలో దేవుడు దానిని కనపడేటట్టు చేస్తాడు. మరుగైపోయిన స్తంభం ఒకటి ఉంటుంది, ఆ స్తంభము మరుగైపోవాలి, కానీ చరిత్రలో సాక్ష్యంగా అది నిలబడిపోవాలి. కొన్నిసార్లు మీరు చేసిన పనులు మరుగైపోతాయి, కొన్ని సంవత్సరాలకు అది అర్థం కాదు, దాని తర్వాత అదే గొప్ప సాక్ష్యంగా నిలబడిపోతాయి ప్రియులారా, గొప్ప సాక్ష్యంగా నిలబడిపోతాయి. నేను 2022లో బైబిల్ కాలేజ్ ప్రారంభించినప్పుడు అప్పుడు చెప్తున్నాను, మరుగైపోయింది, జ్ఞానం ఉంది కానీ మరుగైపోయాను, దేవుని చేతిలో ఒక రాళ్ళగా ఉన్నాను కానీ మరుగైపోయాను. అంటే ఇది అందరికి ప్రపంచానికి తెలుసు అంటే తెలీదు. ఫస్ట్ బ్యాచ్ వచ్చిన వాళ్ళు కొంతమంది డౌట్ఫుల్గానే వచ్చాడు, ఈయనకు నిజంగా వాక్యం వచ్చా, ఇది చెప్పగలుగుతాడా, చూస్తే కుర్రల్లాగా ఉన్నాడు, వీడికేం తెలిసి ఉంటుంది అని అనుకున్న వాళ్ళు ఉన్నారండి. అంతే కదండి. మరి కొన్నిసార్లు చూసి కూడా అంచనా వేస్తారు, చూడడానికి ఏమో అలా సాఫ్ట్గా ఉన్నాడు, ఏదో అట్లా ఉన్నాడు, ఇతను ఏమైనా చెప్పగలుగుతాడా, ఇతని వల్ల అవుతుందా, ఇతన్ని చేయగలుగుతారా. నిజంగానే కొంతమంది లుక్స్ని బట్టి జడ్జి చేస్తుంటారు కదా. ఇప్పుడు బైబిల్ చెప్పాలంటే ఎవరై ఉండాలి తెలుసా? ఆయన ముసలోడు అయి ఉండాలి కదా, ఆయన ముసలోడు అయి ఉండాలి, తెల్ల వెంట్రుకలు వచ్చేసి ఉండాలి, బాగా అందరితో పరిచయం ఉండి బాగా హై లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళే చెప్పాలి బైబిల్. యవనస్తులు చెప్పారంటే వీడికేం తెలుసులే అన్నట్టుగా చూస్తారు. అప్పుడు నిజంగా నేను మరుగైపోయాను. ఇప్పుడు ఒక స్తంభం లాగా చూపించేసరికి ఇప్పుడు ఈ మరుగై ఉన్న ఈ రాళ్ళు ఇప్పుడు సజీవంగా కనపడుతుంది. అంటే ఒక స్తంభం ఒడ్డున ఎలాగైతే పెట్టి ఇది కనపడాలి అని దేవుడు అనుకున్నాడో, అది కనపడే టైం వచ్చినప్పుడు అన్నీ కూడా కనపడుతుంది, కొన్ని మరుగైపోతాయి. కాబట్టి మనం చేసే కొన్ని పనులు ఉంటాయి. విశ్వాసంలో మీరు కొన్నిసార్లు పరిచర్య చేసేటప్పుడు, కొన్నిసార్లు పనులు చేస్తున్నప్పుడు బహుశా అది అందరికీ కనపడకపోవచ్చు, కొన్నిసార్లు మరుగైపోతాయి. మరుగైపోయినంత మాత్రాన మరుగైపోయింది ఇటైతే కుదరదు, ఒడ్డు మీద ఉన్న స్తంభంలాగా నేను కనపడాలి అని ఉన్న ప్లేస్ కాస్త పక్కకు జరిగామనుకోండి, అంతే, ఇంకా మన విలువ కానీ మన సాక్ష్యం కానీ అక్కడ నిలబడదు. కొంతమంది నేను 20,000 ఇచ్చానండి, 20,000 ఇచ్చారు, ఏం చేయాలండి, ఆ 20,000 పట్టుకొని 20,000 ఇచ్చాడా హో అని చెప్పుకుని తిరగాల. కొంతమందికి అండి మేము ఇచ్చామండి, మా పేరు చెప్పండి, మా పేర్లు విలువండి. ఇలాంటి మరుగైపోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి, అది మరుగైపోవాలి.
ఏది కనపరచబడాలో, ఏది చెప్పబడాలో అది చెప్పబడాలి. సేవలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిష్ఠించబడిన యాజకుడు నిలబడిన చోట దేవునికి రాళ్ళు కావాలని అన్నాడు. అంటే ఆ యాజకుడికి దేవుడు ఏం చేశాడు తెలుసా? అభిషేకించుకున్నాడు. ఇదిగో నేను అభిషేకించి నా జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తున్నాను. ఆ సజీవమైన రాళ్ళే స్తంభాలుగా అవ్వాలంటే అభిషేకించబడిన వారి దగ్గర వాక్యము నేర్చుకోవాలి. వాక్యం తెలిసిన వారి దగ్గర వాక్యము నేర్చుకోవాలి. ఆ వాక్యము నేర్చుకున్న తర్వాత ఆ సజీవమైన రాళ్ళను దేవుడు ఏం చేస్తాడంటే అయితే మరుగు చేసి ఆయన కొరకు సాక్షిగా వాడుకుంటాడు. లేకపోతే ఆయన చిత్తాన్ని బట్టి ఒడ్డు దగ్గర ఒకటి పెట్టి ఆయనకు గొప్ప సాక్షిగా ఇది చరిత్రలో జరిగింది అని దేవుడు రుజువుపరుచుకుంటాడు. కాబట్టి సేవకులుగా మీరందరూ తయారవుతున్నారు. సో దేవుడు చేసిన ఈ అద్భుతం మన జీవితంలో దేవుడు చేయాలని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఇంకెళ్ళండి. సో థ్యాంక్ యూ. సో దేవుడు ఆయన మన చిత్తంలో ఆయన మనల్ని నడిపించాలని, ఆయన కృపలో మనల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఒక్క మాట అయితే చెప్తాను. అదేంటంటే యాజకుడు గనక ధైర్యం చేయకపోతే, యాజకుడు గనక రిస్క్ చేయకపోతే గుర్తుపెట్టుకోండి, ఏ కార్యము జరగదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సౌలు ఒక పని చేశాడు. సౌలు చిత్తం ఏంటో నేను చెప్పాను. దేవుని చిత్తం ఏంటి? సౌలు నువ్వు వెళ్ళు, ఫిలిస్తీన్ని ఓడించు. సౌలు వెళ్ళాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. వెళ్ళలేదా? వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఆయన చిత్తం నెరవేర్చబడలేదా? ధైర్యం చేయలేదు, రిస్క్ చేయలేదు. యాజకుడు ఏం చేయాలి? ధైర్యం చేయాలి, రిస్క్ చేయాలి, దేవుడు చెప్పింది చేయాలి. సౌలు దేవుడు చెప్పింది చేయలేదండి. మొట్టమొదటి రాజు దేవుడు చెప్పిన పనులు చేయలేదు. సరే అమాలికలు వెళ్ళి చంపేసరా అని అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాడండి. అమాలికల్ని చంపేసి రమ్మంటే అక్కడ కొన్ని చూశాడట. ఏం చూశాడు? గొర్రెలు ఉన్నాయి, మంచిగా ఉంటాయి, ఇది మనం పెట్టుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాడు. సరే తెచ్చుకున్నాడు. సమూయేలు గారు వచ్చారు. ఏంటది? నాకేదో వినపడుతుంది, సౌండ్ వినపడుతుందంటే ఇది నేను యెహోవాకు బలిద్దామని తీసుకొచ్చాను అని అంటాడు. ఏంటట? యెహోవాకు బలిద్దామని తీసుకొచ్చారంట. ఇప్పుడు మీరు చెప్పండి, దేవునికి కానుక ఇవ్వాలి అని అంటే, నేను ఒక మాట చెప్తున్నాను, ఉదాహరణ చెప్తాను. దేవునికి నేను కానుక ఇవ్వాలి, నేను కానుక ఇవ్వాలంటే నా జేబులో ఉన్న 500 1000 లేకపోతే 500 అనుకున్నా కాసేపు, నా జేబులో ఉన్న 500 నేను తీసి ఇవ్వాలా, లేకపోతే నాగరాజన్న జేబులో ఉన్న 500 తీసి నేను ఇవ్వాలా కానుకకి? ఏది ఇవ్వాలండి? నేను కానుక ఇవ్వాలంటే నా దగ్గర ఉన్నది ఇవ్వాలి. అవునంటారా కాదంటారా చెప్పండి. సౌలు ఏం చేశాడు? పక్కోడు జేబులో ఉన్నది తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? దేవునికి ఇవ్వాలనుకున్నాడు. దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. చాలామందికి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఏ కార్యమైనా చేయాలంటే ముందు సేవకుడే రిస్క్ చేయాలి, ముందు సేవకుడే ధైర్యం చేయాలి. ఒక మీటింగ్ చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా నేను పెట్టను, అంత విశ్వాసాలు పెట్టారు, కమాన్ ఎంతమంది ఏమేమి ఇస్తారో చెప్పండి అని కాదు. ముందు ఏం చేయాలి తెలుసా? ముందు యాజకుడు పెట్టాలండి. మన సాక్రిఫైస్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సేవకుని సాక్రిఫైస్ లేకుండా ఏ కార్యము జరగదు. నేను సాక్రిఫైస్ చేయను. విశ్వాసులు మాత్రం తమ స్థిరాస్తులు అమ్మి నా పాదాల దగ్గర పెట్టాలంటే కుదరదు. ముందు మనము అమ్మి దేవుని దగ్గర పెట్టి అప్పుడు మనం ఒక అడుగు వేస్తే దేవుడు మిగతా వారిని నడిపిస్తారు. చాలా మినిస్ట్రీస్ ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మేము అసలు రూపాయి పెట్టాలని అనుకోరు. పక్కోడి జేబు నుంచే రావాలని కదా, మన జోబుల నుంచి పోకూడదు, పక్కవాడి జోబుల నుంచే అన్ని రావాలి అని అనుకుంటారు. అప్పుడు ఎప్పుడు అలా అనుకోకూడదని, మనం ఇచ్చేది దేవునికి అని అనుకొని మనము చేసినప్పుడు మిగతావన్నీ దేవుడే ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా సమకూరుస్తాడు. కాబట్టి సేవకులుగా మనం ఒక అడుగు వేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ధైర్యం చేయాలి, ధైర్యం చేసి రిస్క్ చేసినప్పుడు ఆ యాజకులను బట్టే ఏకరాశిగా నిలబడిపోయింది. యోర్దాను నది ఎందుకు గోడలాగా నిలబడిపోయిందంటే యాజకులు చేసిన రిస్క్. యాజకులు ఎవరిని మోస్తున్నారంటే దేవుని సన్నిధిని మోస్తున్నారు. దైవజనులు దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి దేవుణ్ణి మోస్తున్న మనము ఒక అడుగు వేసి నడుస్తున్నప్పుడు ఆ లోయలో మనం ఉన్నప్పుడు మనము చేయవలసింది ఏంటంటే ధైర్యంగా విశ్వాసంతో నిలబడాలి. మేము కదిలేంత వరకు అది రాదన్న విశ్వాసము ఆ రోజు యాజకుల్లో ఉన్నది. మీరు దాటండి అని చెప్పి వాళ్ళందరినీ దాటించాడని చూసారా? దేవుడు విశ్వాసులను పరలోకం చేర్చడానికి, దాటించడానికి దేవునికి ఎవరు కావాల్సి వచ్చారంటే సేవకులు కావాల్సి వచ్చారు. ఆ సేవకులు ఉంటేనే విశ్వాసులందరూ దాటగలరు. వాళ్ళు పరలోకం చేరాలంటే వీళ్ళు సపోర్ట్ కావాలి, వీళ్ళ ధైర్యం కావాలి, వీళ్ళ రిస్క్ కావాలి. వీళ్ళు ధైర్యం చేసి రిస్క్ చేసి వీళ్ళు నిలబడితే అప్పుడు విశ్వాసులు దానిని దాటగలరు. ఈ పరలోక యాత్రలో ఏమంటే మనం ధైర్యం చేయకపోతే, మనం రిస్క్ చేయకపోతే మనల్ని వెంబడించే వాళ్ళు ఏమైపోతారండి?
ఒక్కసారి ఆలోచించండి. సేవకుడే ధైర్యం చేయకపోతే, సేవకుడే రిస్క్ చేయకపోతే మనల్ని వెంబడించే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కాబట్టి రిస్క్ చేయాలి, ధైర్యం చేయాలి. ఎప్పుడైతే రిస్క్ చేసి ధైర్యం చేసి అడుగులు వేస్తామో అప్పుడే వారిని పరలోకానికి మనము నడిపించగలం. అందుకే నేను ఎప్పుడు నా ప్రార్థనలో అడుగుతుంటాను, ప్రభా నేను ఎక్కడ కూడా లోయలో నేను నిలబడి ఉన్నాను, నా యాత్రలో నేను ఎక్కడ కూడా నేను వెనకడుగు వేయకూడదు. నన్ను వెంబడిస్తూ మా చర్చ్ మెంబర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళని సేఫ్గా వాళ్ళని ఒడ్డున నేను చేర్చాలి. వాళ్ళందరూ సేఫ్గా దాటుకుంటూ వెళ్ళాలంటే వారి కొరకు నేను నిత్యము ప్రార్థించాలి. వారు నిత్యము బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళు నిత్యము దేవునిలో నిలబడ్డారా లేదని నేను ఆలోచించాలి. అలా నేను ఆలోచించి వారి కొరకు ప్రార్థిస్తూ భారంగా నేను నిలబడితే వాళ్ళందరూ ఒడ్డున ప్రశాంతంగా చేరుకోగలుగుతారు. నేను భయపడినా, నేను డీలా పడినా, అమ్మో ఇది వచ్చేస్తుందేమో అని నేను అవిశ్వాసం కలిగితే నీళ్ళు ఒక్కసారి వచ్చింది అనుకోండి, అంతే దారుతున్న వీళ్ళ పరిస్థితి, లోయలో నిలబడిన నా పరిస్థితి ఏమైపోతుంది? ఒక్కసారిగా డ్యామ్ ఓపెన్ చేస్తే నీళ్ళు వచ్చిందంటే ఎట్లుంటుంది పరిస్థితి? కొట్టుకుని పోయేటట్టు, ఇదిగో ఇటు అటు గాలిగా తిరుగుతున్నట్టుగా అలా కొట్టుకుని వెళ్ళిపోతారంట. సో అలా కొట్టుకొని వెళ్ళిపోతే అది ప్రమాదము. కాబట్టి వాళ్ళు దాటేంత వరకు మన ఆత్మీయ ప్రయాణంలో మనం చాలా బలముగా సేవకులంగా, చాలా బలంగా మనము ప్రార్థన చేయాలి. అదేవిధంగా సేవకుల పాదాల కింద ఉన్న రాళ్ళు, వీళ్ళు విశ్వాసులై ఉండొచ్చు. కొన్ని మరుగైపోయిన పరిచర్య ఉంటుంది, కొన్ని మరుగు చేసే పరిచర్య ఉంటుంది. ఏ పరిచర్య దేవుడు అప్పగించినా దానిని చేయడానికి, స్వీకరించడానికి ఎప్పుడు ఆ మనసు ఉండాలి. మన చర్చ్ మెంబర్స్ చాలామంది వెనకాల నుండి పనిచేయడానికి ఇష్టపడతారండి. వెనకాలే ఉంటారు పాపం. ఆలయ ప్లేట్లు కడుగుతారు, ఆలయ క్లీనింగ్లు చేస్తారు, వాళ్ళే అన్నీ చేస్తుంటారండి. అన్నీ వంట చేయడం అన్నీ కూడా. నాకు నిజంగా నేను ఎవరిని బయట నుంచి ఎవరిని పిలిపించుకోలేదండి. ఎందుకంటే సంఘస్థులు వాళ్ళు సేవ భారాన్ని కలిగి అందరూ కూడా వాళ్ళే ఒకరినొకరు పని చేస్తున్నారు. నేను వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఒక మాట అన్నాడు నాతో, నిజంగా పాస్టర్ నేను ఈ బెంగళూరులో ఏ చర్చిలో ఇంత యూనిటీ, ఇంత ప్రేమ నేను చూడలేదు. మీ చర్చ్ మెంబర్స్ వాళ్ళందరూ అసలు మీ నెక్స్ట్ మూమెంట్ ఏదో గమనించి మీకు ఇంత సపోర్ట్ చేస్తుంటే చూస్తుంటే నాకు ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండు అని అనిపించిందని అన్నాడు ఆయన. నిజంగా మీకు గాడ్ గిఫ్ట్, మీకు ఇలాంటి వాళ్ళని ఇచ్చాడండి. నిజంగా అనుకుంటాను, ధన్యుడినండి నేను, ధన్యుడిని. నిజంగా ప్రేమ గల సంఘం అది దేవుడిచ్చిన మహాకృప. అది అంతే. మనము ఎప్పుడైతే దేవుని కొరకు మనం భారంగా నిలబడతామో దేవుడే నడిపిస్తాడు ప్రియులారా. కొన్ని మరుగైపోయే పరిచర్య ఉంటుంది, కొన్ని మరుగు కాని చూపించాల్సింది బహిరంగంగా చూపించాల్సిన పరిచర్య ఉంటుంది. అయితే అందరూ విశ్వాసులను గట్టు దగ్గర దాటేంత వరకు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? యాజకులు అక్కడే ఉండాలి, యాజకులు అక్కడే ఉండాలి. ఇప్పుడు రిస్క్ అంతా ఎవరిది? యాజకులదే రిస్క్ అంతా. యాజకులు మొత్తం రిస్క్ తీసుకొని వాళ్ళని దాటించేసిన తర్వాత రమ్మంటామంటే ఆగండి, ఇంకొక రాళ్ళు రావాలి అక్కడ. నిజంగా సిమెంట్ వేసారో ఏం వేసారో అది రాయబడలేదండి. అది తెలుసుంటే భలే ఉండని అనిపించింది నాకు. కొంతమంది ఏమన్నారంటే ఏం లేకుండానే నిలబెట్టారు అని చరిత్రకారులు అన్నారు. నిజంగా ఒకవేళ ఏమీ పెట్టకుండా జస్ట్ రాళ్ళ మీద రాళ్ళేసి 12 రాళ్ళు నిలబెడితే దానికి మించిన మహా అద్భుతం ఇంకోటి ఉండదు. ఆ నీళ్ళు వచ్చి అట్లా కొట్టుకొని పోయినా అసలు రాళ్ళు ఏ సపోర్టు లేకుండా అది అసలు అలా నిలబడిపోయిందని అంటే ఇంకా అది మహా అద్భుతం. అంటే దీని ద్వారా దేవుడు ఏం తెలియపరుస్తున్నాడో తెలుసా? మరుగైపోయిన పరిచర్య చరిత్రలో గొప్ప సాక్ష్యంగా మిగిలిపోతుంది. కాబట్టి మరుగైపోయిన పరిచర్య దేవుడు మీకు అప్పగించవచ్చు. స్తంభంగా అందరికీ కనపడే పరిచర్య మీకు ఇవ్వచ్చు. యాజకుల్లాగా మోసుకుని వెళ్ళే పరిచర్య మీకు ఇవ్వచ్చు. ఏ పరిచర్య దేవుడు మీకు అనుగ్రహించారో వ్యక్తిగతంగా మీకే తెలుసు. కాబట్టి మీరు చేస్తున్న పనిలో యథార్థంగా నమ్మకంగా పరిచర్య చేయండి ప్రియులారా. మనము చేసే పరిచర్య ఒకరికి సాక్ష్యం, మనము చేసే పరిచర్యరే ఇంకొకరికి వాళ్ళ పరలోక మార్గానికి నడిపించేది. కాబట్టి మనల్ని దేవుడు నమ్మి ఈ స్థితిలో నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఆ స్థితిని మనమందరం కూడా నిలబెట్టే ప్రయత్నం చేద్దాం, కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.